నమస్తే, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు క్రాంచ్ టీవీ. మీరు ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నారా? హీరో, హీరోయిన్, కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? మొన్న నేను అప్రోచ్ అయ్యాను, వాడేమో డబ్బులు అడుగుతున్నాడు. ఇలాంటి చాలా నాన్సెన్స్ మనం చాలా రెగ్యులర్గా వింటూ ఉంటాం. లేదబ్బా నేను వెళ్ళాను, వాడు ట్రస్టింగ్ అన్నాడు, నాకు ఒక ప్రూఫ్ చూపించాడు, ఇదిగో ఇదే సినిమా అన్నాడు, ఇదే కథ అన్నాడు, నువ్వే హీరో అన్నాడు, హీరోయిన్ అన్నాడు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి మన అమౌంట్ పోతుంది, టైం అయిపోతుంది. తీరా చూస్తే మనం అనుకున్న మన డ్రీమ్ అనేది ముందుకు వెళ్ళదు. సో వీటన్నిటి గురించి సొల్యూషన్ కోసం మనతో పాటు ఉన్నారు డ్రీమ్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ కుమార్ గారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా సరే తను అడిగి బోల్డ్ అని మనం తెలుసుకుందాం. ఓకే, హలో సార్. హలో, ఎలా ఉన్నారు? సూపర్ సార్. ఏంటి ఈ మధ్య కాలంలో మాట్లాడితే కృష్ణానగర్ కానీ నేను చూస్తే సార్ నేను హీరో అవుదామని వచ్చా, సో ఆర్టిస్ట్ అవుదామని ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం పట్టుకొని వచ్చా. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఏమీ లేదు. ఎందుకనంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర గేట్ వరకు వెళ్ళలేకపోతున్నా. ఒకవేళ ఎవరో వచ్చేసి మధ్యలో కూడా వస్తాడు, అన్నా నీకెందుకు నేనున్నా అంటాడు. వచ్చేసి నువ్వు ఏం లేదు, ఒక 20,000 ఇచ్చేసి నీకెందుకు, నేను నా కథలో ఒక హీరోని పెడతాను, లేదా హీరో పక్కన అన్నని పెడతాను, తమ్ముడిని పెడతాను. ఈ కథలు మనం చాలా ఎక్కువగా వింటున్నాం. కానీ పాపం అంత దూరం ఆశతో వచ్చిన ఆ వ్యక్తి ఆ 20,000 కష్టపడి తెచ్చుకుంటాడు, ఇచ్చేస్తాడు. తీరా వాడు చెప్పిన ఆ కథ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ముందుకు వచ్చేసరికి అది జరగదు. అసలు కాస్టింగ్ ఏజెన్సీ ఎందుకు, దేనికోసం? మీరు ఇప్పుడు ఒక కృష్ణనగర్ కష్టాలు చెప్పారు మీరు. అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎవరికో కాదు, నాకు కూడా అయింది. అంటే బిఫోర్ కాస్టింగ్ డైరెక్టర్ కంటే ముందు నేను యాక్టర్ని, 2009 నుండి యాక్టర్ని. బట్ నేను ఆల్మోస్ట్ ఒక క్లోజ్ టు 30 years బ్యాక్ నేను హైదరాబాద్కి యాక్టర్ అయిద్దామని వచ్చాను. కానీ ప్రాపర్ గైడెన్స్ మీరు ఏదైతే ప్రస్తావించారో అలాంటి ప్రాపర్ గైడెన్స్ లేక నేను రావడం కాస్త లేట్ అయింది. సో ఈ ప్రాసెస్లో ఒకరిద్దరు తగిలారు. ఒక ఫేడ్ అవుట్ అయిపోయిన డైరెక్టర్కి ఇంట్రడ్యూస్ చేద్దామని, అంటే ఆ డైరెక్టర్కి అసలు సినిమాలు లేవు, ఏం లేవు. ఒక ఫేడ్ అవుట్ అయిన డైరెక్టర్కి జస్ట్ కలపడానికి ఒక 5,000 తీసుకున్నారు. అట్లా 2-3 తీసుకున్నారు కొత్తగా. మేబీ అదే ప్రాసెస్ ఏమో అన్న దాంట్లో నేనున్నాను అనమాట. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పారాసైట్స్ ఉంటారు, దేర్ ఆర్ పారాసైట్స్ అక్రాస్. కాస్టింగ్ డైరెక్టరు ఈ మధ్యలో ఎస్పెషల్లీ ఓటీటీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత కాస్టింగ్ డైరెక్టర్ రిక్వైర్మెంట్ కనబడతా ఉంది. ఎందుకంటే ఈ ఆర్టిస్ట్ సెలెక్షన్ అనేది మోస్ట్లీ ఇంతకుముందు ఈవెన్ ఇప్పుడు కూడా డైరెక్టరు తన పనిలో తను ఉంటాడు, డైరెక్టర్ టీం ఉంటుంది, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు యూజువల్గా ఈ యాక్టర్స్ని ఎవరెవరిని అనేది. సో ఇప్పుడు వాళ్ళకు కూడా పని ఎక్కువైపోయింది. సో దానికి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అనుకున్న కాస్టింగ్ కూడా ఇప్పుడు డైరెక్టర్కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ ఇప్పుడు టీం చెప్పినారనుకోండి, టీంకి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళనే పెడతారు. సో అక్కడ డైరెక్టర్ విజన్కి తగ్గట్టుగా ఉండకపోవచ్చు. కొత్తోళ్ళు ఆ ఫ్రెష్నెస్, ఆ ఫ్రెష్ లుక్ ఉన్న యాక్టర్స్ అంటే కొత్తోళ్ళు, ఎస్పెషల్లీ కొత్తోళ్ళు దొరకకపోవచ్చు. బట్ ఇంకా చాలా రీజన్స్ ఏంటంటే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి కాస్టింగ్ చాలా మటుకు జుగాడి కాస్టింగ్ కాంప్రమైజ్ కాస్టింగ్ అవుద్ది, చాలా మటుకు అవుతుంది. సో ఇంకా కొందరు ఏంటంటే లేదు నేను కాంప్రమైజ్ కాను, నాకు ఇట్లా కావాలి, నాకు కొంచెం ఈ క్యారెక్టర్కి కొత్తలను అనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నప్పుడు ఏంటంటే టీంని డిస్టర్బ్ చేయకుండా. ఎందుకంటే ప్రతి టీంలో మీరు అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ డైరెక్షన్ దగ్గర కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు. టీం కలిపి దగ్గర ఒక 7-8 మంది 10 దాకా ఉంటారు ప్రాజెక్ట్ని పెట్టేసి. అందరూ అన్నీ చేయగలరు, కానీ అది చేయడం వల్ల వాళ్ళ కోర్ ఏంటిది, క్రియేటివ్ అది పోతుంది యూజువల్. అంటే అంత టైం దొరకదు. హ్యూమన్ బీయింగ్స్, నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కదా. సో అందుకని చెప్పేసి ఎందుకు ఒకరికి అప్ప చెప్తే వాళ్ళు మొత్తం చేసి పెడతారు కదా క్యాస్టింగ్ అని చెప్పి జనరల్ కాస్టింగ్ డైరెక్టర్స్ని అప్రోచ్ కావడం జరుగుతుంది. ఆ పని అంతా మేము మొత్తం ఆ పని అంతా చేసి పెడతాం వాళ్ళకు, ఒక కంప్లీట్గా ప్రాజెక్ట్ కావాల్సిన అన్నీ చేసి పెడతాం అనమాట. సో ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు. ఎందుకు ఆర్ట్ డైరెక్టరు, నేను కొన్ని ప్రాజెక్టులు చూశాను, అసిస్టెంట్ డైరెక్టర్లే ఆర్ట్ వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి, నేను చూశాను అది. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు, డైరెక్టర్ 4-5 మ్యూజిషియన్స్ని తీసుకొని చేసేసి అట్లా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎందుకంటే ఏదైనా ఒక వర్క్ అంటే ఎవరికన్నా ఒక ఎక్స్పర్ట్కి ఇస్తే వాళ్ళు ప్రాపర్గా చేసి పెడతారు, ఒక ప్రొఫెషనల్గా ఒక పని అవుతుంది అని చెప్పేది. ఎందుకంటే స్క్రీన్లో మీకు ఇప్పుడు సినిమాలో ఎగ్జాక్ట్లీ మీకు మొదట్లో కనబడేది యాక్టర్లు మీకు. సో అందులో కాంప్రమైజ్ ఎందుకు కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ కాస్టింగ్ డైరెక్టర్ రిక్వైర్మెంట్ కనబడుతుంది. సో ఇంకా మా దగ్గర అంటారా, గత కొన్ని ఏళ్ళుగా ఉన్నాను కాబట్టి మా దగ్గర విపరీతంగా డేటాబేస్ ఉంటుంది. చాలామంది యాక్టర్లు మాకు టచ్లో ఉంటారు, ఎస్పెషల్లీ ఫ్రెష్ టాలెంట్. ఇప్పుడు ఇంకా ఎస్టాబ్లిష్డ్ అంటే పెద్దగా మాకు కష్టపడాల్సిన అవసరం లేదు ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అంటే. సో వాళ్ళ నుండి వాళ్ళు ఫోన్ చేసుకుంటారు. ఎస్టాబ్లిష్డ్ యాక్టర్లతో ఎందుకు పెద్దగా అది ఉండదంటే ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ యాక్టర్లు ఆడిషన్స్ ఇవ్వడం అది జరగదు జనరల్గా.
ఫలానా క్యారెక్టర్గా రావు రమేష్ గారిని పెట్టుకుందాం, ఓకే ఫైన్, ఓకే ఇంకెవరిని పెట్టుకుందాం, ప్రకాష్ రాజ్ని పెట్టుకుందాం. సో అది పెద్ద పని ఉండదు అసలు మా దగ్గర దాకా రాదు. వాళ్ళే అక్కడ ప్రొడక్షన్ వాళ్ళకి చెప్తే వాళ్ళు చూసుకుంటారు. డైరెక్టర్ ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పడం, వాళ్ళు చేయడం జరుగుతుంది, అది అయిపోతుంది. అక్కడ పెద్దగా మా ఇన్వాల్వ్మెంట్ అవసరం కూడా ఉండదు. మా ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడవుతుందంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ప్రకాష్ రాజ్ గారిని అనుకున్న క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారు వద్దు, మనం కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం అన్న భావన డైరెక్టర్ గారికి వచ్చింది అనుకోండి, అప్పుడు దేని ఇటు మరి కొత్త వాళ్ళని అన్నప్పుడు ఎంత స్క్రీనింగ్ చేయాలిగా. సో ఆ ప్రాసెస్ అంతా చేయాలి అంటే ఒకరిని పట్టుకుని ఆల్వేస్ క్యాస్టింగ్ డైరెక్టర్గా మేము ఉంటాం. సో దట్ ఈస్ వేర్ ఇప్పుడు కూడా, ఎందుకంటే ఈ ఓటీటీ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్ కూడా బాగా పెరిగిపోయాయి. ఈ ప్రాఫిటబిలిటీ ఇష్యూస్ ఇవన్నీ మనం పక్కకు పెట్టేస్తే విపరీతంగా ప్రాజెక్ట్ని యూట్యూబ్ కోసం చేస్తున్నారు, ఓటీటీల కోసం చేస్తున్నారు, థియేట్రికల్స్ కోసం చేస్తున్నారు, పాన్ ఇండియా ప్రాజెక్టులు అంటున్నారు విపరీతంగా. సో ఈ ప్రాసెస్లో యాక్టర్లు కూడా ప్రాపర్గా దొరకట్లా. సో అందుకని చెప్పేసి మా అవసరం కనబడుతుంది ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో అలా అని చెప్పేసి విపరీతంగా అందరూ చాలామంది ఇప్పటికి కూడా వాళ్ళు చేసుకుంటారు. మా ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా ఇంకా సిస్టమ్ రాలేదు. బట్ అదే మీరు ఇప్పుడు ముంబై, హాలీవుడ్ అయితే చెప్పనవసరం లేదు. మీ హాలీవుడ్లో నేను ఇప్పుడు కొన్ని 30-40 ఏళ్ళ క్రిందటి మూవీస్ చూసుకున్న కూడా క్యాస్టింగ్ అని ఒకటి ఉంటుంది, అంటే సెపరేట్ ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ ఉంటాడు దానికి. సో అలాగే ఇప్పుడు ముంబైలో కూడా ఇప్పుడు ఫుల్ కల్చర్, ప్రతి మూవీకి ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ అంటూ ఉంటారు. సో ఏంటంటే ఒక పనిని మీరు అన్నట్టుగానే ఒక ప్రొఫెషనల్గా ఒక పద్ధతిగా చేసి పెడతారు. అందుకని క్యాస్టింగ్ డైరెక్టర్ మెల్లిమెల్లిగా ఆ కల్చర్ వస్తుంది. వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. రైట్. సో కాస్టింగ్ అనేది ఒక ప్రొసీజర్, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద జాబ్, రైట్? బట్ ఎందుకు ఇండస్ట్రీలో కాస్టింగ్ అనేది ఒక కాస్టింగ్ కావచ్చు అంటే ఒక కమిట్మెంట్, అది ఒక బూతు. కాస్టింగ్ అనగానే దాని ఒక బూతు లాగా ఎందుకు దాన్ని మౌల్డ్ చేశారంటారు? వాట్స్ ద రీజన్? ఒకటండి, మీరు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ ఆర్ ఆల్వేస్ ఐ క్యాండీ టైప్. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరున్నా కూడా వాళ్ళ నుండి వచ్చే ఏ న్యూస్ అయినా జనాలు ఎందుకు ఆ క్యూరియాసిటీ ఎక్కువ అన్నిటికీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ అనుకోండి, ఒక సాఫ్ట్వేర్లో ఏదైనా ఇన్సిడెంట్ అయినటువంటి ఎవరైనా అంత క్యూరియస్ ఎవరు ఉండరు ఆబ్వియస్లీ, ఎందుకంటే బట్ అక్కడ కూడా చాలా జరుగుతాయి. ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది, ఎన్నో జరుగుతాయి, ఉంటాయి కదా మీకు తెలుసు. సో కాకపోతే ఇక్కడ ఎందుకంటే అందరికి ఏంటంటే ఇప్పుడు ఫంక్షన్లు అయినప్పుడు ఒక సెలబ్రిటీని పిలుద్దాము, డ్యాన్స్ చేయిద్దాము. సో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ అనేది వాళ్ళకి ఒక టార్గెట్ లాగా అనుకోవచ్చు, లేదంటే ఎన్నో రకాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్. సో ఆ ప్రాసెస్లోనే ఇప్పుడు ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది, యాక్చువల్గా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు చాలామందికి దీని మీనింగ్ తెలియని వాళ్ళు కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది ఒక విలేజ్ యాక్చువల్గా, క్యాస్టింగ్ అక్కడ నేను ఏం చేస్తున్నాను క్యాస్టింగ్ డైరెక్టర్ అంటే చాలామంది తెలియదు మా ఊర్లో, నేను చెప్పాలి. కానీ ఏం తెలియని వాళ్ళు కూడా క్యాస్టింగ్ డైరెక్టర్ అంటే క్యాస్టింగ్ డైరెక్టర్, క్యాస్టింగ్ కౌచ్ అంటాడు. అసలు కౌచ్ అంటే మీనింగ్ తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో ఇదొక ఆ క్యూరియాసిటీ అనేది ఎప్పుడు ఉంటుందండి, ఇప్పుడు చాలా రోజులు ఉండేది. కాకపోతే అదే ఫిల్మ్ ఇండస్ట్రీ రిలేటెడ్ కాబట్టి ఇన్ని ఉంటాయి అట్లా. సో ఇంకా మీరు నిజంగానే అంటే వాస్తవాల గురించి మాట్లాడుకుంటే ఓ రకంగా ఇప్పుడు కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. ముందున్నంతగా ఉండే ఛాన్స్ ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. ఒకవేళ ఉన్నా కూడా భయం ఎక్కువ. ఎందుకంటే ఇంతకుముందండి మీడియా ఎక్కడిది, ఇంత టెక్నాలజీ ఎక్కడిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా ఇంతకుముందు? ఇప్పుడు ఇన్ని స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా? ఇప్పుడు భయం. ఫస్ట్ ఏదన్నా ఫస్ట్ ఏమన్నా అడగాలన్నట్టుంటే వాళ్ళు ఎక్కడ ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే నేను ఫలానా వాళ్ళని అడుగుతున్నా, కానీ వాళ్ళు నన్ను ఎక్కడ నన్ను ఇప్పుడు టార్గెట్ పెడితే ఎలాగా, ఏ సీసీటీవీ పెడతారో, ఏ కెమెరా పెట్టుకొని వస్తారో, ఏం చేస్తారో, ఈ టెన్షన్లలో వచ్చి ఇవన్నీ ఎందుకు బాబు వద్దు అని డ్రాప్ అయిన సందర్భాలు ఎక్కువ కనబడుతున్నాయని నాకు అనిపిస్తుంది. నేనే ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఐఎమ్ 100% రైట్, బట్ నాకు కూడా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇప్పటివరకు ఏం కావాలంటే నన్ను ఎవరన్నా అడిగింది, ఇప్పుడు ఏ ప్రొడక్షన్ ఉండి అన్న ఎవరన్నా అడిగేసి ఇట్లా కమిట్మెంట్ ఉన్న యాక్టర్లను రిఫర్ చేయండి అని అడిగిన సందర్భాలు కూడా ఇప్పటివరకు ఏం లేవు నిజంగా చెప్పాలంటే. 2019 నుండి మేము క్యాస్టింగ్ చేస్తున్నాం, 2019 నుండి. సో ఎన్నో ఆల్ ప్రొడక్షన్స్, ఈవెన్ మేము ముంబైలో కూడా చాలా ప్రాజెక్టులు చేసినాము. సో ఇంతమందికి ఎవరు అడిగింది ఏం లేదు, అంటే చాలా ప్రొఫెషనల్గా చేసుకుంటూ వెళ్తున్నాం మేమైతే ఆ విధానంలో. సో దట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ రైట్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక ఏజెన్సీని స్టార్ట్ చేశారు, ఇది ఎప్పుడు ఏ టైంలో జరిగింది, అసలు ఎప్పటి నుంచి ఇది మీ వర్క్ నడుస్తుంది? 2000 యాక్చువల్గా నేను యాక్టర్ దమ్మని వచ్చిన 2009లో నేను ఫస్ట్ యాక్టర్గా స్టార్ట్ చేశాను. 2009లో 2009 నుండి చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్లు చేశాను, సినిమాలు యాక్ట్ చేశాను,
బట్ ఆబ్వియస్లీ ఒక ఇప్పుడు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పెద్ద అంటే సౌండ్ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు, సంవత్సరాల తరబడి ఫీడింగ్ చేయడానికి ఇందులోనూ ప్రాపర్గా ఉండదు. చూసిన అంతకుముందున్న నాకు ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ సేల్స్లో నాకు ఈవెన్ యాడ్ ఇండస్ట్రీలో కూడా వర్క్ చేసిన, నేను అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన, బ్యాంకింగ్, ఇన్సూరెన్సు అన్నిట్లలో వర్క్ చేశాను. సో నేను చాలా మందితో కంపేర్ చేస్తే ఐ హ్యావ్ సీన్ ఎనఫ్ వరల్డ్ అనండి. చాలా మందితో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మందితో కంపేర్ చేస్తే ఐ హ్యావ్ సీన్ ఎనఫ్ వరల్డ్. రకరకాల జనాలతో వర్క్ చేసినాను, ఎక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వర్క్ చేశాను నేను. సో నాకు తెలుసు ఏ ఇండస్ట్రీలో అసలు ఏ ప్రొఫెషనలిజం అంటే మిగతా ఇండస్ట్రీలో ప్రొఫెషనలిజం ఎలా ఉంటుంది, మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది చూశాను, వచ్చాను. కొంచెం డిఫరెంట్ తేడా ఉంది, మనీ ఫ్లో లేదు అని చెప్పేసి ఆలోచించి చూస్తే దెన్ ఐ థాట్ ఎందుకు నేను నా స్కిల్స్ని, నా ఇంతకుముందు నా మార్కెటింగ్ సేల్స్ స్కిల్స్ని ఎందుకు వాడుకోకూడదు అన్నట్టుగా నేను కాస్టింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను. నిజానికి చెప్పాలంటే కాస్టింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఏం తెలియదు. యూజువల్గా ఒక కాస్టింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలంటే ఏదైనా కాస్టింగ్ ఏజెన్సీలో డైరెక్టర్ దగ్గర వర్క్ చేసి ఉంటే ఈజీగా ఉంటుంది. ఆబ్వియస్లీ ఏదైనా చేయాలంటే ఏదైనా వర్క్, కానీ నేను ఎవరి దగ్గర వర్క్ చేయలే. నాకు తెలుసు, జస్ట్ ఐ హ్యావ్ అన్ ఐడియా హౌ ఇట్ వర్క్స్. కానీ దిగిన తర్వాతనే నేను నేర్చుకుని అందులో నేను ఒకసారి ముంబై వాళ్ళతో ఒక 2 రోజులు ముంబై వాళ్ళతో ఒక 2 days వర్క్ చేశాను. బట్ ఇట్ టాట్ మీ లైక్ ఎనీథింగ్, చాలా నేర్పారు వాళ్ళు. తర్వాత ఇంక చేయడం ఓకే. దెన్ ఫస్ట్ ఒక కోఆర్డినేటర్ లాగానే స్టార్ట్ చేశాను. బట్ జనరల్ సాటిస్ఫై అయ్యే టైప్ కాదు, ఎందుకు లెవెల్ ఉంటుంది ప్రతి దాంట్లో, ప్రతి ఇండస్ట్రీలో ఒక లెవెల్ వెళ్ళాలిగా. నెక్స్ట్ ఏంటి క్యాస్టింగ్ డైరెక్టర్, కోఆర్డినేటర్, క్యాస్టింగ్ డైరెక్టర్. సో క్యాస్టింగ్ డైరెక్టర్ కావాలంటే ఏంటంటే నేను కూడా థియేటర్ ప్లేస్ చేసిన, నేను థియేటర్ యాక్టర్ని కూడా, థియేటర్ యాక్టర్ని ఇంగ్లీషు, హిందీ థియేటర్ ప్లేస్ చేశాను నేను. సో అప్పుడు నేను ఆ స్కిల్సే కావాలి. ఒక యాక్టర్ని జడ్జి చేయాలి, ఒక యాక్టర్ని అది చేయాలి, ఐడెంటిఫై చేయాలి అంటే ఆ స్కిల్స్ నాకు ప్లస్ నా ఉన్న ప్రీవియస్ స్కిల్స్ ఇవన్నీ నాకు బాగా ఉపయోగపడ్డాయి. అందుకే నాకు కొంచెం ఇప్పుడు చాలా ప్రొఫెషనల్ చేస్తున్నాను. హైదరాబాద్లో డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ అంటే వీ హ్యావ్ వెరీ గుడ్ నేమ్. నాట్ ఓన్లీ హియర్, మాకు చాలామంది ముంబైలో కూడా చాలామందికి తెలుసు, ముంబైలో కూడా చాలామంది తెలుసు మాకు అది. సో ఇదే మెయిన్. ముంబై అంటున్నారు కాబట్టి ముంబై పీపుల్తో మీరు వర్క్ చేశారు అండ్ యు నో ద రూల్స్, అంటే అక్కడ క్లారిటీ ఒకటి ఉంటుంది. వాట్ డు యూ సీ ముంబై హైదరాబాద్తో కంపేర్ చేసినప్పుడు ఇస్ ఇట్ డిఫికల్ట్? కొంచెం ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది, పీపుల్ మైండ్ సెట్. ఆఫ్ కోర్స్ ఎస్, కొంచెం ప్రాబ్లం ఉంది ఇక్కడ అనొచ్చు, కొంచెం ఉంది. మరి పూర్తిగా మనం ఎందుకంటే పనిచేసే ప్లేస్ కూడా బాగా క్రిటిసైజ్ కూడా చేయకూడదు. సో కొంచెం ఉంది, యాటిట్యూడ్ ప్రాబ్లం ఉందండి నాకు. వాట్ ఐ సా ఇస్ చాలామంది ప్రొఫెషనల్ అప్రోచ్ ఉంటుంది వాళ్ళది. ఇప్పుడు ఏం లేదండి, సింపుల్. ఒకరు తోపు థియేటర్ యాక్టర్ ఉన్నాడు, ఒక 100-200 థియేటర్ ప్లేస్ చేశాడు, యాక్టింగ్ చేసినాడు, డైరెక్టర్ యాక్టర్ అని ఉన్నాడు. ఇంతున్నా కూడా ప్రాపర్ అప్రోచ్ అనేది కనుక లేకపోతే he will not get any opportunity. అప్రోచ్ ఈజ్ ఇంపార్టెంట్ మెయిన్గా. ఇప్పుడు ఒకరిని అప్రోచ్ అవుతున్నామంటే ఆ అప్రోచ్ విషయంలో ముంబై వాళ్ళు కొంచెం ప్రొఫెషనల్గా ఉంటారు. దట్ ఐ ప్రాక్టికల్ నోటీస్ యాక్చువల్లీ. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇప్పటివరకు అంటే నేను ఇంతకుముందు వేరే విన్నవి కానీ నాకు తెలిసిన మేరకు ఏంటి అంటే ముంబై అంటే అప్రోచింగ్ ఈజ్ ద రియల్లీ గుడ్ ఇంపాక్ట్ టు పీపుల్. అది దేంట్లోనైనా, ఏ సంస్థలో, నాట్ ఓన్లీ కాస్టింగ్ ఆర్ నాట్ ఓన్లీ మూవీ ఆర్ నాట్ ఓన్లీ అవర్ ఎనీ జాబ్. బట్ ద థింగ్ ఈజ్ ముంబై వాళ్ళు ఇప్పుడు కమిట్మెంట్ అనేది ఇక్కడ మనం కొత్తగా దాన్ని బూతులాగా చూస్తున్నాము. బట్ ముంబై వాళ్ళు ఏంటంటే ఈజ్ ఇట్ కమిట్మెంట్ ఆర్ వితౌట్ కమిట్మెంట్ ఇస్ వెరీ క్లియర్. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద జాబ్, కమిట్మెంట్ ఆల్సో వన్ ఆఫ్ ద జాబ్. బట్ ఇక్కడికి వచ్చేసరికి మైండ్లో వెనుక కమిట్మెంట్ ఉంటుందేమో అని చిన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది, వాళ్ళకి కూడా ఉంటుంది, ఎదుటి వాళ్ళు అడుగుతారేమోనని. బట్ ఓపెన్గా అవ్వలేరు. అంటే ఎక్కడో ఇదొక ఇండస్ట్రీ, దీనిలోకి వచ్చిన తర్వాత ఇది ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండింటిని యాక్సెప్ట్ చేయాలి. లేదు నీకు ఇంట్రెస్ట్ లేదు అని అంటే చాలా హ్యాపీగా బోల్డ్గా వీ కెన్ సే నో, ఐఎమ్ నాట్ ద వే ఆఫ్ దిస్ వే అని చెప్పొచ్చు. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో అది జరుగుతుందా? యాక్చువల్లీ కమిట్మెంట్ అనే కాన్సెప్ట్ మీరు అన్నట్టుగా ముంబైలో కూడా 100% ఏమి ఉండదు. ఓన్లీ టాప్ లెవెల్లో జరుగుతుంది అవుతాయి, అంటే మెయిన్ లీడ్ దగ్గర. ఇంకా మీరు ముంబైలో చెప్తే అసలు లేడీస్ కొంచెం సేఫ్ ముంబైలో, జెంట్స్ కూడా కమిట్మెంట్స్ అడుగుతారని విన్నాను నేను యాక్చువల్గా ముంబైలో. సో అదేంటంటే మీరు అన్నట్టుగా ఇట్స్ అ కామన్ థింగ్ ఫర్ దెమ్ దేర్. అది కూడా ఓన్లీ టాప్ లెవెల్లోనే ఉంటుంది. సో
జెన్యున్గా చేసి ఇప్పుడు నేను ఇంతమందితో చేస్తున్నాను, గత ఐదేళ్ల నుండి చేస్తున్నాను, ఇప్పటివరకు ఏ ఒక్క ప్రపోజల్ రాలేదు నాకు. అంటే మీరు ఇట్లా ఉన్నోళ్ళు యాక్టర్ని రిఫర్ చేయండి అని చెప్పి. సో ప్రతి ప్రాజెక్ట్కి అవుతుంది అని అది ఏం లేదండి, అది పోయింది యాక్చువల్గా చాలా మటు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి ఫోకస్ అలా ప్రాపర్ అది చేసేసి తొందర సినిమాని చేసేసి హిట్ కొడదాము అన్న ఫోకస్లో ఉండి ఈ అన్వాంటెడ్ థింగ్స్లో చాలా మటుకు ఫోకస్ తగ్గిందని చెప్పొచ్చు. ఓకే. సో అది ఇప్పుడు ఇక్కడ చూసుకున్నా కూడా మా దగ్గర దాకా రావు నిజంగా చెప్పారు. ఇంకొకటి కూడా ఇంకో యాంగిల్ చెప్పాలంటే, మరి మేము ఆ విషయాలలో ఎప్పుడూ ఇంటర్ఫియర్ కాలేదు కాబట్టి వద్దులే పాపం వాళ్ళు, అంటే వద్దులే వీళ్ళతోని అలాంటి పనులేం కావని చెప్పేసి మమ్మల్ని అప్రోచ్ కాకుండా ఉండే సందర్భాలు కూడా ఉన్నాయేమో. కానీ ఇప్పటివరకు అయితే మమ్మల్ని ఎవరు అడగల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రొడక్షన్ నుండి కానీ, ఇక్కడ నుండి కానీ, ముంబై నుండి కానీ కమిట్మెంట్ ఉన్న యాక్టర్లను రిఫర్ చేయండి అని అడిగిన సందర్భాలు ఏం లేవండి. అంటే అంత ప్రొఫెషనల్ వర్క్ చేసిన అదే ఇది మీకు ఒకటేనండి సింపుల్. ఎవరిదైనా ఫోకస్ ప్రాపర్గా ఒక దానిపైన ఉందనుకోండి, ఇవన్నీ రావు. అసలు ఎలాంటి మూడ్ రాదు యూజువల్ చెప్పాలంటే. వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఫిల్మ్ మేకింగ్, అరే ఈ షాట్ ఎలా తీయాలి, ఇక్కడేం తీయాలి, ఆలోచన అంతా అటే వెళ్ళినప్పుడు వీటి మీద ఉండదండి. ఏమన్నా ఉంటే మేబీ షూటింగ్ అంతా అయిపోయి సక్సెస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నా పర్సనల్గా చూసుకుంటే అది డిఫరెంట్ ఇష్యూ. అబ్సల్యూట్లీ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఈవెన్ బిఫోర్ ఆల్సో ఇట్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఓన్లీ. ఎవరెవరిని ఫోర్స్ చేయరు కదండి, ఎవరెవరిని ఫోర్స్ చేయరు. ఇక్కడైనా అక్కడైనా ఇట్లుంది ఇలా ఉంది మీరు ఓకే అంటే ఓకే, లేదంటే ఇంతే కానీ లోపల తీసుకుపోయి అయితే రేప్ చేయడం జరగదు కదా. అలా అది మాత్రం ఫేక్. ఒకళ్ళు రేప్ చేసినారంటే ఇట్స్ ఫేక్ అండి. అసలు అంత సీన్ లేదు ఇక్కడ. ఫిల్మ్ ఇండస్ట్రీలో రేపులు జరగవండి. అందులో ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ అసలు ఛాన్సే లేదు. ఎస్, ఇందాక మనం అనుకున్న పాయింట్ లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే కాస్ట్ కౌచింగ్ అన్నారు, లేదా అమ్మాయిలు, ఈ రెండే కనిపిస్తూ ఉంటాయి. బట్ మనం అనుకున్న మాటల్లో అబ్బాయిలకు కూడా అలాంటి ప్రాబ్లం ఒకటి ఉంది అని చాలా తక్కువ మందికి తెలుసు. అవును. ఎందుకు అలా అంటే ఎక్కడ జరుగుతుంది? ఒకటి నేను సైకాలజీ పాయింట్, ఎందుకంటే ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద ట్రైనింగ్ ఇండస్ట్రీ, సైకాలజీ రిలేటెడ్ ట్రైనింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మనిషి సాటిస్ఫాక్షన్ అంటే, ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇంకొంచెం డీప్కి వెళ్ళిపోతే, కొన్ని ఏండ్ల నుండి ఫీమేల్ కమిట్మెంట్ బోర్ కొట్టింది. నిజంగానే బోర్ కొట్టేసి ఏంటంటే ఇంకా ఏదో కావాలంటే అప్పుడు మేల్కి వచ్చేసింది, ఫీమేల్కి వచ్చింది, మేల్కి వచ్చింది అనుకోవచ్చు ఒక యాంగిల్లో. ఇదే కనబడుతుంది. అంటే ఇప్పుడు ఏం లేదండి, విపరీతంగా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎన్ని సినిమాలు 100 కోట్లు పెడతారు, 50 కోట్లు, 100 కోట్లు ఎన్నెన్నో పెడతారు, అన్నీ ఉన్నాయి. ఒకటి అయిపోయింది, ఇంకా ఏదో కావాలి, ఏదో కిక్ రావాలి. ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నట్టే. డ్రగ్స్ ఏముంటుంది, డోస్ పెంచారు, సరిపోట్లే ఇంకొక డోస్ ఇంకో డోస్ పెంచాలి. ఆ ప్రాసెస్లోనే మేల్ టు మేల్కి వచ్చింది మోస్ట్లీ. మీకు అందులో చూసుకుంటే జెనెటికల్ డిజార్డర్లు, మశనం అంటారు కానీ ఇవేం కాదు. జెనెటికల్ డిజార్డర్స్ ఏం కాదు. వెర్రి అంటే ఒక లెవెల్ వెర్రి అదైందనుకోండి, పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతే ఇదే అనమాట. ఇంకా తర్వాత జంతువులకు వెళ్తుంది. యాక్చువల్గా అది జంతువులు అయితే నడుస్తూనే ఉంటుంది ఎవ్రీవేర్. అన్నట్టు అవి కంప్లైంట్ ఇవ్వవు కదా. సో యూజువల్లీ ఇట్ హ్యాపెన్స్. కాకపోతే చాలామంది ప్రస్తావించారు వీటిని. ఇప్పుడు పెట్ యానిమల్స్ ఉంటాయి కదా, ఎవరు ఏం చేస్తారో ఎవరికి తెలియదు. బట్ ఇవన్నీ ఉంటుంది. ఇదేంటంటే ఫీమేలు మేలు నడుస్తూనే ఉంటుంది. చాలామంది తెలియదు, మీరు అన్నట్టుగా చాలామంది తెలియదు. కొంచెం డీప్గా వెళ్ళిపోతేనే తెలుస్తుంది. నాకు కొంచెం వాళ్ళు అక్కడ కొందరు ఉన్నారు కాబట్టి కొంచెం మేల్ని కూడా కమిట్మెంట్ అడుగుతారు అని చెప్పేసి తెలిసింది. బట్ అదే నాకు ఇప్పటివరకు అయితే ఫలానా వాళ్ళను రిఫర్ చేయండి, ఇలా ఫ్లెక్సిబుల్ అవ్వాలని రిఫర్ చేయండి అని నన్ను ఎవరు అడిగిన సందర్భాలు లేవు. మేబీ కిరణ్ కొంచెం ప్రొఫెషనల్గా కొంచెం స్ట్రాంగ్ ఉంటాడు వీటన్నిటి మీద. మేబీ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ప్రొఫెషనలిజం ఉండాలి. ఏమో ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఆ రిక్వైర్మెంట్కు వాళ్ళ పెట్టచ్చేమో దాని. పోనీ ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యాక్టర్ నుండి కూడా నన్ను సార్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ అడిగిన యాక్టర్లు దొరకలా. అలాంటి వాళ్ళని యాక్టర్స్ ఉన్నారని వాళ్ళు అడిగిన సందర్భాలు కూడా దొరకాయి. నీదర్ వే ఇట్ హ్యాపెండ్. అంటే ఇట్ మీన్స్ ద కిరణ్ గారు దగ్గరికి అంటే ఇట్స్ వెరీ గుడ్ ఆఫ్ ప్రొఫెషనల్ వే మాత్రమే ఉంటుంది. ఎందుకు అని అంటే డేట్ చేయరు. ఇప్పుడు కిరణ్ గారి దగ్గరికి వచ్చేసి సార్ ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్, నాకు అలాంటి ఛాన్స్ ఏదన్నా ఉంది అని చెప్పి మీ దగ్గరికి వచ్చారు అంటే మేబీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్, బికాస్ కిరణ్ గారు అలాంటి కైండ్లో వెళ్ళరు. ఇంకొకటి, ఒకవేళ మీరు అలా అప్రోచ్ అవ్వాలన్నా యూ హ్యావ్ సచ్ ఎ గుడ్ ఇండస్ట్రీ ఇన్ బిహైండ్. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన నేమ్ కూడా బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు అలాంటి వాటికి అప్రోచింగ్ అనేది అసలు లేదు అంటారు. ఉండొచ్చు, యా అయి ఉండొచ్చు మీరు అన్నట్టు.
మీరు అన్నట్టే అంటే గొర్రెల మంది అంతా ఒక సైడే వెళ్తున్నారు అనుకోండి, అదే వేలో వెళ్ళిపోతారు. అదే ఒక గొర్రె కన్నా తప్పి ఇంకో దగ్గరికి వెళ్తుంది అనుకోండి, ఆ గొర్రె వెనక్కి ఇంకొక గొర్రె వెళుతూ ఉంది. ఆబ్వియస్లీ అదే సైకాలజీ అంతే, సైకాలజీ అంతే. సో ఎక్కడైతే ఈ కాస్టింగ్ దానికి ఓకే ఈ కౌచ్ అనేది ఉంది, ఈ ఏజెన్సీలో ఉన్న వాళ్ళు, ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దాన్నే వెతుకుతారు, మీ దగ్గరికి రావాలని అనుకోరు. బికాస్ దట్ ఈస్ అ టోటలీ డిఫరెంట్ మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ అయి ఉండొచ్చు మీరు అన్నట్టుగా అదే అయి ఉండొచ్చు. నేను కూడా అదే అనుకుంటున్నాను, అదే ఉండొచ్చు. నేను అదే అంటే మీరు ఇంతమంది చాలామంది అడుగుతారు కదా, ఎందుకు మరి నన్ను ఎవరు అడగట్లేదా అని నేను అప్పుడు అనుకుంటా ఉంటుంటాను. మేబీ మరి నేను కొంచెం అంటే ఇప్పుడు నేను కూడా అండి చాలా దగ్గర ఒక 9,000 కాంటాక్ట్స్ నా మొబైల్ చూస్తే కాంటాక్ట్స్ నెంబర్స్ 9,200 చేంజ్ ఏమో ఉన్నాయి కాంటాక్ట్ నెంబర్స్. సో అందులో ఒక యాక్చువల్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో కొంచెం కొన్ని డూప్లికేషన్ నంబర్లు తీసేసి అట్లీస్ట్ ఒక 5,000 నంబర్స్ ఉంటాయి. 5,000 నంబర్స్లో ఎంతోమంది నాకు మెసేజ్ చేయడాలి. ఎప్పుడన్నా నేను కాస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేస్తాను రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, నన్ను అడిగినప్పుడు కానీ నేను వర్క్ రిలేటెడ్ మాత్రమే నేను మాట్లాడతాను. అసలు వేరే టైపింగ్ వేరే నేను టెక్స్ట్ చేయను, నాకు ఇంకా అదే ఓపిక ఉండదు నాకు. ఈ కాల్స్ అయితే నేను అవాయిడ్ చేస్తాను. కాల్స్ నేను స్ట్రిక్ట్గా చెప్తాను, ప్రతి కాస్టింగ్ పోస్టర్లో స్ట్రిక్ట్లీ అవాయిడ్ కాలింగ్ అని చెప్పి పెడతాను, కంపల్సరీ పెడతాను. సో ఈ విషయాలు కొన్ని నేను మేనేజ్ చేస్తాను. లేదంటే ఇప్పుడు నేను ఒకవేళ మేబీ వాళ్ళు ఓపెన్ అప్ కావడానికి నేనేమైనా ఇనిషియేషన్ తీసుకొని ఉంటే చెప్పలేం. మేబీ వాళ్ళు కూడా నేనేమన్నా ఊరికే హాయ్ హలో నేనేమైనా ఇనిషియేషన్ తీసుకొని హాయ్ హలో విల్ మీట్ అది ఏదైనా అన్నాను అనుకోండి, ఓకే వాళ్ళు ఏమైనా ఓపెన్ అప్ అయ్యే సందర్భం ఉండేదేమో. బట్ నేను అవేం చేయను కాబట్టి మేబీ దే కన్సిడర్ మీ అది అన్నట్టుగా ప్రో అన్నట్టుగా వస్తారేమో అయి ఉండొచ్చు. ఓకే సార్, ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, సపోజ్ కొత్త వాళ్ళు ఉన్నారు, ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటారు, సార్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ మేము ఏం చెయ్యాలి అంటే మీరేం చెప్తారు? సో ఇంకా ఇప్పుడు ఇంతకుముందు గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. యాజ్ యూజువల్ ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, దట్టు అన్ని హై కన్ఫిగర్ అవి ఉన్నాయి, మంచి క్వాలిటీ కెమెరా ఉన్న మొబైల్స్ వచ్చినాయి. కంపల్సరీ ఫోటో షూట్లు బయట తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ప్లేన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మంచి లైటింగ్, ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్ యాక్చువల్గా. సో ఆ మంచి ఫోటోలు తీసుకుంటే సరిపోతుంది. సో అది తీసుకొని నీట్గా ఉండాలి. ఇప్పుడు కొందరు ఏంటంటే ఎంత ఇగ్నోరెంట్గా ఉంటారంటే గ్రూప్ ఫొటోస్ పంపిస్తారు. ఆ గ్రూప్లో అసలు ఎవరు ఏందనేది నాకు తెలియదు. అసలు యాక్టర్ ఎవరు అందులో? మా కష్టాలు మాకు ఉంటాయండి. అంటే ప్రతి దానిలోనూ కష్టం ఉంటుంది, బట్ ఆ కష్టం చెప్పే వరకు కూడా ఎదుటి మనిషికి చాలా ఒక్కొక్కరు అయితే మొత్తం వీపు ఫోటోలు మొత్తం అన్ని వీపు ఫోటోలు తీసి పంపిస్తారు. నేను ఏం చేసుకోవాలి ఆ ఫోటోని? టూ మచ్ అది. ఎందుకంటే ఇంకా లేకపోతే ఫోటో ఫ్లిప్ చేయకుండా ఇట్లా అడ్డం ఉంటుంది, నేను ఫ్లిప్ చేయాలా? ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్. ఆ ఇంప్రెషన్ ఫోటోస్ త్రూ అవుతుంది. సో నీట్గా ఉండాలి, ఫొటోస్ నీట్గా ఉండాలి. సో తర్వాత ప్రతి ఒక్కరిని ఏంటంటే ఒక యాక్టింగ్ వీడియో పెట్టుకోమని అంటాను, ఓన్ యాక్టింగ్ వీడియో. సో ఏదైనా ఆడిషన్ వీడియో వచ్చేది అది ఇంట్లో చేసిన ఆడిషన్. యాక్టింగ్ వీడియో మీన్స్ ఇట్ డజంట్ మీన్ దట్ ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు యాక్టింగ్ చేసిన ప్రాజెక్ట్లో తాలూకు వీడియో కాదు, అవసరం లేదు. మొబైల్ ఉంది మన దగ్గర. ఇప్పుడు మొబైల్తోని ఏదైనా ఒకటి మోనోలాగ్ షూట్ చేసి పంపించడం, ఈ బేస్కి పెట్టుకున్నారనుకోండి, ఆయుధాలు రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ అప్రోచ్ కావడానికి మమ్మల్ని అప్రోచ్ కావచ్చు, డైరెక్షన్ టీమ్ను అప్రోచ్ కావచ్చు. ఇవి పెట్టుకుంటే ఫొటోస్ యాక్టింగ్ వీడియోస్, నీట్ ఫొటోస్ నీట్ యాక్టింగ్ వీడియోస్ పెట్టుకుంటే సరిపోతుంది. అది కూడా ఎక్కువ కూడా అవసరం. 1 minute కంటే అసలు 1 minute కూడా ఎవరు చూడరు. మేము చూసిన మాకు ఎవరైనా వీడియోలు పంపించారు అనుకోండి, 10 seconds 2-3 seconds కూడా మాకు అర్థమైపోద్ది వాళ్ళు అంటే ఏ టైప్ అనేది, ఏ లెవెల్ ఉన్నది వాళ్ళ యాక్టింగ్ అనేది మాకు అర్థమైపోద్ది. కొన్ని సెకండ్స్లోనే ఆ జడ్జ్ చేయగలుగుతాం, అయిపోయింది. వాళ్ళు చూడంగానే మాకు అర్థమైపోతుంది, చేయగలడా అర్థమైపోతుంది. సో అది కొన్ని నేర్చుకోవాలి. ఈ కొన్ని నేర్చుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా దే కెన్ అప్రోచెస్. ఎందుకంటే వీఆర్ దేర్ ఆన్ వాట్సాప్, వీఆర్ దేర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, వీఆర్ దేర్ ఆన్ ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్, ఏదోదల్లా అన్నింటిలో ఉన్నాం డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ. సో దే కెన్ అప్రోచెస్ డైరెక్ట్లీ త్రూ ఎనీ మీడియం, దట్ ఈస్ ఫైన్ ఫర్ అస్. ఇప్పుడు సీరియల్ ఆర్టిస్టులు కానీ మీరు సీరియల్స్ కూడా పంపిస్తారా ఎవరికైనా కావాలి అని అంటే? కాస్టింగ్ అంటే లైక్ అలా ఏముండదు? లేదండి, సీరియల్స్ మాకు సెట్ కాదు. ఇప్పుడు ఓన్లీ పరంగా మూవీసే అనుకోండి, ఒక క్యారెక్టర్ షీఈస్ వెరీ యంగ్, లుక్ చాలా బాగుంటుంది, అనుకోకుండా ఏదో కైండ్ ఆఫ్ ఒక బిగ్ అంటే లైక్ ఏమంటారు, అత్త క్యారెక్టర్ అనో అమ్మ క్యారెక్టర్ కనో ఎక్కేస్తారు. దే ఆర్ లుక్ వెరీ యంగ్, బ్యూటిఫుల్ లుక్స్, వాళ్ళ మంచి మిడీస్ వేస్తారు, స్కర్ట్స్ వేస్తారు, మైక్రో మినీస్ వేస్తారు, దే ఆర్ ప్రిటీ లుక్స్. బట్ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక స్టార్టింగ్లో వాళ్ళ కెరియర్లో ఒక క్యారెక్టర్ని ఓకేలే వెళ్ళిపోదాం చూద్దాం అనేసి దానికి ఫిట్ అవుతారు. యాక్టింగ్ ఎక్సలెంట్,
అక్కడ ఫిట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంకొక చిన్న రోల్లోకి వద్దాము అంటే రాలేకపోతున్నామండి, అక్కడ ఫిట్ అయిపోయాము, అదేంటో ఇప్పుడు మళ్ళీ అయ్యో ఆ రోల్ చేయకుండా ఉంటే బాగుండేదేమో అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది నాకు చెప్పారు కూడా. చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఈ మాట నాతో అన్నారు. సో చూసింగ్ అనేది మీరు వాళ్ళని ఎలా చూస్ చేస్తారు? గుడ్. యాక్చువల్గా మీరు అడిగింది దట్ ఈస్ ప్రాబ్లం. అదే టైప్ కాస్టింగ్ అంటారు యూజువల్గా. ఇప్పుడు ఒకరిని ఒక క్యారెక్టర్లో ఇప్పుడు ఒకరు పోలీస్ క్యారెక్టర్లు చూసారు అనుకోరు, మ్యాక్సిమం వాళ్ళకి పోలీస్ రోల్స్ వస్తాయి, లాయర్స్ వస్తాయి, జడ్జి అయితే జడ్జెస్ వస్తాయి. మీరు అన్నట్టుగా దీన్ని టైప్ కాస్టింగ్ అంటారు. సో దాన్ని చాలా మటుకు బ్రేక్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. యాక్చువల్గా చాలా మటుకు వాళ్ళు అంటారు, చాలామంది కాదు, మీకు సినిమాలో సినిమా ఇస్ ఏ క్రియేటివ్ ఇండస్ట్రీ అనుకుంటారు, కానీ మోర్ దాన్ 50% దే సి అంటే ఆ టైప్ కాస్టింగ్లో జడ్జిమెంట్ వెళ్ళిపోతుంది. ఒకరినొక రోల్లో చూస్తే, కాకపోతే దాన్ని సాధ్యమైనంత మటుకు మేము బ్రేక్ చేస్తున్నాం. నేను యాక్చువల్గా నాకు కంప్లీట్ డిఫరెంట్. ఒక రోల్ చేసినారంటే వాళ్ళు ఎందుకు ఈ రోల్ చేయకూడదు అన్న ధోరణిలో నేను ఉంటాను. నాకు ఈ విషయంలో కొందరితో అక్కడక్కడ అభిప్రాయ భేదాలు వస్తాయి, ఆబ్వియస్లీ దట్స్ కామన్, బట్ దట్ ఈస్ మై అప్రోచ్. దెన్ అలా చేసి కూడా నేను మెప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు చేసిన వాటిలో ద బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పేసి వీళ్ళు ఎప్పటికీ మీరు మర్చిపోలేదు, అబ్బా నా లైఫ్లో ఇతను ఇలా అనుకోలేదు, ఇలా అయ్యాడు అన్న ఉన్న వాళ్ళు నేమ్స్ చెప్తారా? శకుల్ శర్మ అని చెప్పి ఒక యాక్టర్ ఉన్నాడు, ఈజ్ ఫ్రమ్ ముంబై. రాధేశ్యామ్ షూటింగ్, రాధేశ్యామ్ కూడా నేను క్యాస్టింగ్ చేశాను, అప్పుడు సపోర్ట్ చేశాను. సో ఆ టైంలో నాకు అందులో శకుల్ శర్మ అని ఒక యాక్టర్ కనబడ్డాడు. సో తను వచ్చిన తను ముంబై అది కాబట్టి వాళ్ళ అప్రోచ్ బాగుంది సార్ అది అని చెప్పి నంబర్ తీసుకున్నారు, నా ప్రొఫైల్ షేర్ చేశాడు, అంత అయిన తర్వాత ఒక 1 month, ఒక 2-3 months తర్వాత నేను వేరే ఒక ఆఫీస్కి, దేవకట్ట గారిది రిపబ్లిక్ సినిమా ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు వెళ్తే వాళ్ళకు రిక్వైర్మెంట్ నేను అప్రోచ్ అయ్యి క్యాస్టింగ్ రిక్వైర్మెంట్ నేను చేస్తానంటే చూసారు అంతా ఇక్కడ ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఫలానా రిక్వైర్మెంట్ ఉంది అంటే, సరే ఏంటంటే ఇట్లా ఒక ఎన్ఆర్ఐ ఉంటాడు, సినిమా అంతా తన చుట్టే తిరుగుతుంది, ఎన్ఆర్ఐ ఉండాలి, ఎన్ఆర్ఐ లాగా ఉండాలి, సో మంచి పర్ఫార్మర్ ఉండాలి. సో సడన్గా నాకు ఆ పర్సన్ రాధేశ్యామ్ షూటింగ్లో కలిసిన పర్సన్ గుర్తుకొచ్చాడు. రావడం టక్కన ఆయన ప్రొఫైల్ పంపించారు, వాళ్ళు కూడా చూశారు, పర్ఫెక్ట్గా ఉన్నాడు, అంతే అసలు ఫారినర్లా అని ఉంటాడు అనమాట, కాంప్లెక్షన్ అది. సో పర్ఫెక్ట్గా ఉన్నాడు అని చెప్పడం, ఫోన్లో మాట్లాడడము, చిన్న ఆడిషన్ తెప్పించడము అంతా జరిగింది. దట్ వాజ్ వన్ ఆఫ్ ద యాక్చువల్లీ దట్ వాజ్ ద ఫాస్టెస్ట్ క్యాస్టింగ్ విచ్ ఈస్ హ్యాపెండ్ విత్ అస్. విత్-ఇన్ 2-3 hours లోపల క్యాస్టింగ్ అయిపోయింది. మంచి రోల్, ఇంపార్టెంట్. మీరు రిపబ్లిక్ కనుక చూసుంటే హీరోయిన్ బ్రదర్ మిస్ అవుతాడని హీరోయిన్ కంప్లైంట్ ఇస్తుంది, ఐశ్వర్య రాజేష్. ఆ బ్రదర్ వరుణ్ హాన్సన్ అని ఆ సైంటిస్ట్ బ్రదర్ ఉంటాడు, అతను సేమ్ పర్సన్. ఆ పర్సన్ సెలెక్ట్ అయినాడు, షూటింగ్ చేసినాడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, ఎవ్రీబడి ఎక్స్పెక్ట్ డైరెక్టర్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ హిస్ పర్ఫార్మెన్స్. ఆ పర్సన్ ఏంటంటే మీకు 6'2" హైట్, ఒక మోడల్ లాగానే ఉంటాడు, కానీ మోర్ దాన్ మోడల్ హీ ఈజ్ అన్ యాక్టర్, పర్ఫెక్ట్ యాక్టర్. ముంబైలో చేసి వచ్చాడు. ఈవెన్ ఐ కీప్ టేకింగ్ టిప్స్ ఫ్రమ్ హిమ్. యాక్చువల్గా చాలా టిప్స్ ఇస్తుంటాడు యాక్టింగ్గా. సో ఈజ్ అండ్ తర్వాత మొన్న December 31st రష్మి బాయ్ ఫ్రెండ్ అని ఏదో షో అయింది, ఒకటి రియాలిటీ షో December 31st. అందులో రష్మి బాయ్ ఫ్రెండ్గా ఇతను అని చెప్పేసి ఒక స్కిట్ వేసినాము అనమాట, అందులో ఇతన్ని పెట్టినాము. సో ప్లస్ అది కాకుండా ఇంకొక సినిమాలో మెయిన్ విలన్గా పెట్టినాను. ఇంకోటి ఇప్పుడు దేవకట్ట గారిది నెక్స్ట్ వెబ్ సిరీస్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, ఇంద్రప్రస్థం అని వర్కింగ్ టైటిల్. ఇట్స్ ఎ మెగా తెలుగు వెబ్ సిరీస్, హై బడ్జెట్ తెలుగు వెబ్ సిరీస్. యాక్చువల్ దాని డీటెయిల్స్ మెల్లగా వస్తాయి. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఇప్పుడు నేను చెప్పాను కదా, డైరెక్టర్ గారు వాళ్ళ టీం కూడా అన్నారు, ఇప్పుడు ఇతను చూపిస్తే అతను అక్కడ వేరే క్యారెక్టర్ చేసినాడు, అక్కడ చాలా సెన్సిటివ్ క్యారెక్టర్ చేసినాడు, దీనికి సెట్ కాడు అని అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు కూడా అంటే దేమైతే అంటే వాళ్ళకు కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది, వాళ్ళకి టైం లేదు, అంత ఆలోచించే టైం లేకుండా. అప్పుడు నేను టైం తీసుకున్నాను కాబట్టి నేను ఒక ప్రయత్నం, నేను చూస్తాను ఇది మీరు చెప్పిన దానికి సెట్ అవుతాడు. అప్పుడు పాజిటివ్గా చేశాడు కదా, ఇప్పుడు నెగిటివ్గా నేను ఒకసారి ఒక అటెంప్ట్ చేద్దామండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు కూడా చూద్దామని అన్నారు, నేనేం చూద్దామని అన్నారు. క్యారెక్టర్ పిలిపించాను, ఆడిషన్ చేశాను, చూపించాను, అయిపోయింది పని. సో దే ఆర్ హ్యాపీ. సో ఆ టైప్ క్యాషన్కి వెళ్ళకుండా నేను ఇదే అంటున్నాను, నేను ఐ కీప్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. చాలా సందర్భాల్లో చేస్తుంటాను. ఒక క్యారెక్టర్ కన్నట్టుంటే మళ్ళీ నేను వాళ్ళని ఫిట్ చేయడానికి ట్రై చేయను నేను, ఎందుకంటే ఒక 2-3 చేస్తే అయిపోద్ది పాపం. మొనాటనీ, ఎస్, ఎగ్జాక్ట్లీ. సో నాకు అది ఎస్పెషల్లీ ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దట్ పార్ట్.
చాలా చాలా క్లారిటీ ఉంటుంది అసలు. ఎందుకు నేను ఇదే కాదు, ఇంతకుముందు నేను ప్రీవియస్ నేను ఫిల్మ్ ఇండస్ట్రీ నాన్ ఫిల్మ్ ఇంతకుముందు ట్రైనింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేసినప్పుడు కూడా మేము అక్కడ కూడా ఇట్లా ఒక డెమో కోసం అని చెప్పి పిల్లల్ని పిలిపిస్తున్నాం. ఇంతకుముందు ట్రైన్ అయిన పిల్లల్ని డెమో కోసం అని పిలిపిస్తుంటాం అనమాట. సెమినార్లలో పిలిపిస్తుంటాం. ఇట్లా పిల్లలు చేశారు మా ఇంతకుముందు ట్రైన్ అయిన పిల్లలు, ఇక వాళ్ళు ఒక యాక్టివిటీ చేస్తారు చూడండి అని చెప్పేసి సెమినార్కి వచ్చిన వాళ్ళని చూపిస్తాం అనమాట. అందులో కూడా అంతకుముందు మా ఎంప్లాయర్ ఏం చేసేవాడు, పంపించిన వాళ్ళనే తీసుకొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి నేను వెళ్ళిన తర్వాత మార్చేసాను నేను అది యాక్చువల్గా. ఎందుకు వేరే వాళ్ళు కూడా ఆపర్చునిటీ, అది కూడా ఆపర్చునిటీగా వేరే వాళ్ళు కూడా. అప్పుడు ప్రతిసారి ఈ బ్యాచ్లో వచ్చిన నెక్స్ట్ అట్లా నేను చాలా చేసేవాడిని. అది నాకు ఇక్కడ కూడా హెల్ప్ అవుతుంది. చాలా మటుకు ఫ్రెష్ టాలెంట్ వీటిని బ్రేక్ చేయడానికి చాలా ట్రై. టైప్ కాస్టింగ్ మీరు అన్నది టైప్ కాస్టింగ్ అని అంటారు వర్డ్. సో దాన్ని బ్రేక్ చేయడానికి నేను చాలా ట్రై చేస్తాను. మీరు అన్నది కరెక్టే, ఆ ప్రాబ్లం ఉంది. చాలా తక్కువ మంది దాన్ని బ్రేక్ చేసేసి క్యాస్టింగ్ చేయడం అనేది. కృష్ణవంశీ గారు చేసేవారు అది యాక్చువల్గా. అంటే ఆర్జీవీ టీంలో అందరు చేసేవాళ్ళు, పూరి గారు చేసేవారు, వీళ్ళందరూ చేసేవారు. ఒక క్యారెక్టర్ ఉంటే క్యారెక్టర్ మళ్ళీ నెక్స్ట్ సేమ్ టైప్లో మ్యాక్సిమం బెటర్ అనమాట. అది దాన్ని చాలా తక్కువ మంది బ్రేక్ చేస్తారని. మీ లైఫ్లో ఒక పర్సన్ని ఇలా గుర్తుపెట్టుకొని, అంటే అరే నేను పంపించిన వ్యక్తి అని మీరు ఏదైనా అప్పుడైనా అప్రోచ్ అయినప్పుడు దే హాస్ లైక్ అసలు ఇతనేనా అన్న కైండ్ అంటే ఒక యాటిట్యూడ్ని చూపిస్తారు. అలా మీరు హర్ట్ అయిన సందర్భం, హర్ట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా గుర్తుపెట్టుకొని? హర్ట్ చేసిన వ్యక్తులు ఉన్నారు, కానీ నేను మళ్ళీ వాళ్ళని అప్రోచ్ అయిన సందర్భాలు. ఎందుకంటే అట్లీస్ట్ లెట్ మీ ఆల్సో ప్రొటెక్ట్ మై ఈగో కదా. అంటే నా ఈగో పక్కన అట్లీస్ట్ నా సెల్ఫ్ రెస్పెక్ట్ అని కాపాడుకోవాలి కదా. నేను చెప్పకూడదు, వాళ్ళు గుర్తుపెట్టుకోవాలండి. నా దగ్గర నుండి హెల్ప్ పొందినప్పుడు, నా దగ్గరికి హెల్ప్ పొందినప్పుడు వాళ్ళు పెట్టుకోవాలి. వాళ్ళకి అది లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు లేకపోతే వాళ్ళకి లేదండి, ఆ నేచర్ వాళ్ళకి లేదు. నేను హెల్ప్ చేశానండి వాళ్ళకి. నేను హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకి లేకపోతే నేను ఎందుకు నువ్వు నన్ను అది అడగడం అనేది అది ఫూలిష్నెస్. అంటే ఐ మీన్ అది నాట్ ఎ మెచ్యూర్డ్ వే ఆఫ్ అప్రోచ్. నేను వాళ్ళని అప్రోచ్ కానీ పోనీగా ఫినిష్. నాకు వద్దు వాళ్ళు మళ్ళీ లైఫ్లో వాళ్ళని ఎప్పుడు అది చేయను అని చెప్పి ఎవరికి హెల్ప్ చేయరండి నిజంగా చెప్పాలంటే. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు కొందరు అంటారు నేను నీకు లైఫ్ ఇస్తాను, ఎవరెవరికి లైఫ్ ఇవ్వరండి. టు బీ ఫ్రాంక్, ఎవరికి లైఫ్ ఇవ్వరు. ఇట్స్ ఆల్ అబౌట్ డిమాండ్ అండ్ సప్లై. అక్కడ రిక్వైర్మెంట్ ఉంది అక్కడ. ఇప్పుడు నేను కూడా ఓపెన్గా చెప్తున్నా, నేను కూడా ఎంతోమంది హెల్ప్ చేసినా నేను అసలు చెప్పను. నేను ఇప్పుడు నాకు కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చింది, యాక్టర్లే కావాలి కదా. నేనేమైతే బొమ్మల్ని తయారు చేసి పెట్టలేను. యాక్టర్ కావాలి, ఫలానా యాక్టర్ దొరికాడు నాకు. ఇంత ప్రాక్టికల్ ఎవరు మాట్లాడారండి, నేను చెప్తున్నాను చూడండి. సో యాక్టర్ కావాలి, యాక్టర్ పెట్టినాను, అక్కడ ఫినిష్ అయిపోయి నా జాబ్ ఫినిష్ అయిపోయింది. నా జాబ్ నేను చేశాను అంతే. అంతేగాని దాన్ని పట్టుకొని నీకు లైఫ్ ఇచ్చాను మరి నాకేంటి నువ్వు ఇట్లుంటా, అప్పటిదప్పుడు అయిపోయిందండి ఫినిష్. అసలు యాక్చువల్గా ఇదే కరెక్టు. కానీ వాళ్ళు ఏమంటారు, కొందరు ఏం చేస్తారంటే దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. చాలామంది అడ్వాంటేజ్ తీసుకొని నీకు అప్పుడు ఇచ్చినా నువ్వేంటి అది చేస్తున్నావు, ఎవరికి ఇవ్వరండి. ఇప్పుడు వాళ్ళకి యాక్టర్ కావాలి, వీళ్ళకి యాక్టర్ దొరికింది, ఫినిష్. ఎవరో ఒకరు యాక్టర్ని పెట్టుకోవాలి కదా. అదే అండి, ఇప్పుడు డైరెక్టర్ యాక్టర్ని అడిగాడు, వాళ్ళు యాక్టర్ను తీసుకున్నారు, అయిపోయింది. అంతేగాని ఎవరో ఒకరు యాక్టర్ని అయితే పెట్టాలిగా, యాక్టర్నే పెట్టాలిగా. సో అది ఏంటంటే ఏంటంటే వీళ్ళు ప్రతిదాని ఏంటంటే కావాలని చెప్పేసి అడ్వాంటేజ్ తీసుకోవడానికి చేస్తున్నారు. లైఫ్ ఇచ్చిన ఎవరెవరికి లైఫ్ ఇచ్చేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అశ్విన్ బాబు ఉన్నాడు, హీరో అశ్విన్ బాబు. ఏది వాళ్ళ ఓంకార్ వాళ్ళ బ్రదర్ కాబట్టి లైఫ్ ఇచ్చాడు. ఆబ్వియస్లీ లైఫ్ అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఇప్పుడు బెల్లంకొండ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. సో ఇది వేరు, ఇది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అఫైర్ కాబట్టి అది లైఫ్ ఇచ్చినారు అనుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఎవరెవరికి ఎందుకు లైఫ్ ఇస్తారండి, అన్లెస్ వాళ్ళు ఏమైనా అనుకొని సరైన ఫలానా వాళ్ళకి లైఫ్ ఇవ్వాలని అనుకుంటే తప్పితే అలా ఎందుకు ఇంతమంది ఇప్పుడు ఇంతమంది నేను ఎవరిని అనుకోను, ఎవరికైనా లైఫ్ ఇవ్వాలని చెప్పి నాకు అక్కడ క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉంది, యాక్టర్ ఉన్నాడు, కలిపేద్దాం, ఫినిష్, ఇంతే. ఇది చాలా ప్రాక్టికల్ వే ఆఫ్ అప్రోచ్. దీనికి నేనేదో నేనేదో చేసినా అని చెప్పి నేను అనుకోకూడదు. వాళ్ళ గ్రాటిట్యూడ్ ఉంటే మంచిదే. నేనేమంటున్నా, గ్రాటిట్యూడ్ అనేది మీరు జస్ట్ మెన్షన్ చేయండి అంతే, చెప్పండి. మీరు జస్ట్ అక్కడ మెన్షన్ చేయండి. నేను కూడా పెద్దగా ఏమనను, క్యాస్ట్ బై అని అంతే మెన్షన్ చేయడం. అంతేగాని పెద్ద పురస్కార సన్మానం ఇవేం కాదు, డబ్బులు ఇవే కాదు. ఏమంటారు, ఒక అకౌంటబిలిటీ, అది కోరుకునేది అంతే. అక్కడ
ఇది చాలా తక్కువ మంది ఇట్లా మాట్లాడతారు. హ్యూమన్ బీయింగ్ ద మినిమం నెసెసరీ సే థ్యాంక్స్ ఇస్ ఆల్వేస్ వెల్ అండ్ గుడ్ మేనర్. అంతే మనం దానికి మనం పర్టికులర్ గా ఏదో పురస్కారాలు ఇచ్చి సత్కారాలు చాలా మంది అవసరం అనేది లేదు. ఈ విషయంలో చాలా మంది తప్పించుకోవడానికి చూస్తారు. మళ్ళీ కళ్ళు కనబడితే ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందో అని చెప్పి, అది ఎందుకో తెలియదు నాకు ఇప్పటికి అర్థం కాలే. అసలు ఎలాంటి ఇండీసెంట్ ప్రపోజల్స్ నేను పెట్టకపోయినా ఏం చేయకపోయినా కూడా ఎందుకో కొందరు ఇద్దరు ముగ్గురు నేను చూశాను, ఎస్పెషల్ ఫీమేల్లో నేను, అది ఎందుకో తెలియదు. మళ్ళా నేను అన్నాను ఒకసారి, నేను రోల్ వచ్చింది కదా, రోల్ ఇప్పించినాను నేను, మంచి రోల్ వచ్చింది కదా, మాతృవే కదా, ఒకసారి ఇన్స్టాలో ఒకసారి పోస్ట్ చేయండి మా గురించి అని అడుగుతాం. పోస్ట్ చేయండి, జస్ట్ ఒక ట్యాగ్ చేసుకుంటా, టెస్టిమోనియల్ టైప్ ఇవ్వండి అంటే ఇవ్వరు. మళ్ళీ ఆ మెసేజ్ అలాగే ఉంటుంది, వాళ్ళు చదువుతారు మళ్ళీ ఉండదు. మళ్ళీ ఎప్పుడన్నా ఏదైనా రిక్వైర్మెంట్ ఏదైనా కనబడ్డది అనుకోని మళ్ళీ సార్ కన్సిడర్ మీ అంటారు. వై షుడ్ ఐ రెస్పాండ్? మళ్ళీ ఐ థింక్ మీరు నాకు తెలిసి చేయాల్సింది ఏదైతే ఒక రూల్ ఆఫ్ రెగ్యులేషన్ మీద ఒక ఫార్మాట్ ఉంటుందో దానిలో వన్స్ యూ గాట్ ఎ గుడ్ ఆపర్చునిటీ యూ హ్యావ్ టు పుట్ ఇన్ యువర్ స్టేటస్ అండ్ వీ హ్యావ్ టు, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డీల్గా పెడితే ఇట్ విల్ బి మేబీ వర్క్అవుట్. అంటే అంత బలవంతంగా అవసరం లేదు. ఇది మనసులో నుండి రావాలండి. ఏదో మనం బలవంతంగా చెప్తే ఏది మనసులో నుండి అయినా దట్ ఎస్పెషల్లీ కాంట్రాక్ట్లు ఏమి ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఇది ఏంటంటే మనస్ఫూర్తిగా చేయాల్సిన పనులు ఇవి, అంతే కదా. ఇప్పుడు ఇది బలవంతంగా నేను అగ్రిమెంట్ రాసినావా అని చెప్పేసి పెట్టమనడం అది కరెక్ట్ కాదు కదా. చాలా వరకు పేషెన్స్ అనేది ఓపిక ఉంటుంది. అంటే ఒక అందులో నువ్వు వర్క్లో అది కోల్పోతే మనం ఒక సంస్థని రన్ చేయలేము. దట్టు మీరు ఒక మంచి ఏజెన్సీ ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, కానీ ఒక దగ్గర పేషెన్స్ తగ్గినప్పుడు అరవడం, మీకు మినిమం సెన్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిప్లై ఇవ్వండి అని ఒక సెన్స్, అంటే ఆ టెంపర్ని మనం పెంచేస్తాం. ఎక్కడో దగ్గర ప్రతి ఒక్కరు ఆ టెంపర్ ఫేస్ చేయాల్సింది. సో అలా ఎక్కడన్నా మీరు ఫేస్ చేశారా ఎవరి మీద? ఈ మధ్యలో చాలా కూల్ అండ్ కంపోజ్డ్, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అర్థమైపోయింది అంతా వాళ్ళ దగ్గర రియాక్ట్ కావాల్సిన అవసరమే లేదు. సింపుల్, నాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దే గేవ్ మీ ద ఇండికేషన్ దట్ దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ద కెరియర్. ఇప్పుడు నాకు అరవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హెల్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ దేర్ అవుట్ సైడ్. ఇప్పుడు వీళ్ళు కాకపోతే 100 మంది ఉన్నారండి, చాలా మంది ఆపర్చునిటీ కోసం కదా. చేస్తున్నారు. అప్పుడప్పుడు వీళ్ళని ఇంకా పట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను వాళ్ళని సింపుల్ బ్లాకింగ్, ఇంకా వాళ్ళని మళ్ళీ నేను చేయను ఇంకా వాళ్ళని. అంటే ఐ నో వాట్ కైండ్ ఆఫ్ జాబ్ ఐఎమ్ డూయింగ్. చాలా మందికి ఏంటంటే అఫ్ కోర్స్ అంటే చెప్పంటే వీటితోని కొందరు లైఫ్లు మారచ్చు. నేను ఇదే లైఫ్ మార్చుతున్నాను అనట్లా నేను, బట్ మారే ఛాన్స్ ఉంది. అంత సుపీరియర్ పొజిషన్లో ఉన్నానండి. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర నుండి రావాలండి రెసిప్రికేషన్. అందులో ఏంటంటే నేను స్క్రిప్ట్ షేర్ చేసిన తర్వాత కూడా వాళ్ళు పంపించకపోవడం అనేది అది సంథింగ్ అబ్సల్యూట్లీ నాట్ యాక్సెప్టెడ్, ఇన్సల్ట్. ఇది యాక్చువల్లీ ఇన్సల్ట్. సో అందుకనే మళ్ళీ వాళ్ళు రెస్పాండ్ కూడా కాను నేను వాళ్ళకి. మీరు ఎలా చార్జ్ చేస్తారు అమౌంట్స్? అంటే ఇప్పుడు మీ ఏజెన్సీకి అప్రోచ్ అయిన పీపుల్ని యూజువల్గా నేను ఐ చార్జ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ అండి. ఐ చార్జ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్. యాడ్ ఫిల్మ్స్ అంటే డిఫరెంట్. యాడ్ ఫిల్మ్స్ అంటే నేను యాడ్ ఫిల్మ్స్ వాళ్ళ ప్రొడక్షన్ నుండి మేము ఛార్జ్ చేస్తాము. అండ్ ఓవరాల్గా ఛార్జ్ చేసేసి ఆర్టిస్టులు యాక్టర్లకి వాళ్ళకి మేము మా తరపు నుండి పేమెంట్ వెళ్తుంది. బట్ ఆ విషయంలో మాత్రం చాలా ప్రొఫెషనల్గా ఉంటాం. చాలా అంటే చాలా, ఎందుకంటే నాకు తెలిసి పేమెంట్ల విషయంలో ఎంత హెడ్ఏక్ ఉంటుందో బయట. సో పేమెంట్ల విషయంలో చాలా అది ఉంటాం, చాలా ప్రొఫెషనల్గా ఉంటాం. చాలా ప్లేసుల్లో అండి అంటే కొన్నిసార్లు ఏ ఆడిషన్స్కి వెళ్ళకుండా కొంతమంది వీళ్ళ ప్రొఫైల్ని చూస్తూ ఉంటాయి ఫేస్బుక్లో కానీ ఇన్స్టా కైండ్ ఆఫ్లో. వీళ్ళ చిన్న పింక్ చేస్తే చాలు, ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉందా, మీ ప్రొఫైల్ జస్ట్ ఏదో ఒక ఫోటో పంపించేసి చాలా నమ్మకంగా వాళ్ళని బ్లేమ్ చేసేలాగా యు ఆర్ సెలెక్టెడ్ అనే కైండ్ ఆఫ్ వర్డింగ్ ఇస్తూ ఉంటారు. 1-2 సార్లు నేను సరదాగా క్లిక్ చేస్తేనే అలాంటి మెసేజ్ నాకు కూడా వచ్చాయి. సో అంటే హౌ కెన్ వి ట్రస్ట్? అంటే ఇది ఒక నిజమైన ఏజెన్సీ, ట్రస్టింగ్ ఏజెన్సీ అనేది జనాలకు ఎలా తెలుస్తుంది? సింపుల్ అండి. ఇప్పుడు టూల్స్ కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్గా మీరు చెప్పింది ఏంటంటే స్కామర్స్ ఉన్నారు. సో 2-3 స్కామ్లు ఇప్పుడు విపరీతంగా రన్ అవుతున్నాయి. ఒకటి ట్రావెల్ స్కామ్, ఇంకొకటి ఆర్టిస్ట్ కార్డ్ స్కామ్ అని. వీళ్ళు ఏంటంటే సెలెక్షన్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆడిషన్స్, మళ్ళీ ఒక రౌండ్ ఆడిషను, లుక్ టెస్ట్లు, ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఇదేం లేకుండా సడన్గా సెలెక్ట్ అయినారు అంటే 100% ఫ్రాడ్.
ఓకే, మీకు ఏదైనా పాసిబిలిటీ కొంచెం అటు ఇటు కాదు, 100% అది ప్రాడక్ట్. 90% 10% కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ వేరే. ఇంకా ఏంటంటే నెక్స్ట్ లెవెల్ డిస్కషన్లో వస్తుంది ఇదంతా. మీరు డబ్బులే, ఇంకేం లేదు, ఎటు తిరిగి డబ్బులే. ఫైనల్ ఎజెండా డబ్బు వరకు వెళ్ళాలి, ఆ 100%. పేమెంట్ మనం మీకు దానికి ఒక లెవెల్ వైజ్ మీకు ఏ రేంజ్లో నమ్మిస్తారంటే మిమ్మల్ని విపరీతంగా నమ్మితే మీరు ఓ లెవెల్లో మీరు అనుకుంటారా అయిపోయింది ఇంకా నేను స్టార్ని అయిపోయినాను, ఆ రేంజ్లో మిమ్మల్ని నమ్మిస్తారు. అబ్బో వాళ్ళు వెరీ ఆర్గనైజ్డ్ క్రైమ్, వెరీ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఐ నో దట్. చాలామంది విక్టిమ్స్ కూడా నేను చాలా మటుకు మా ఇన్స్టాలో అక్కడ పెడితే నేను అవేర్నెస్, స్కామ్ అవేర్నెస్ సాధ్యమైనంత మటుకు నేను ఎన్విరాన్మెంట్ని కొంచెం సాధ్యమైనంత మటుకు పాజిటివ్గా పెడదామని అవేర్నెస్ చాలా చేస్తాను. నేను అవేర్నెస్ నేను దేనికి రెస్పాండ్ కాకపోయినా ఎవరైనా మోసపోయినారని చెప్పి మెసేజ్ పెడితే టక్కన రెస్పాండ్ అవుతాను. మిగతా దేనికి ఎక్కువ అంత ఫాస్ట్గా రెస్పాండ్ కాను, కానీ ఐ అడ్వైజ్ ఇస్తాం అనమాట. ఎందుకంటే ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దామనండి, ఏం లేదు అందులో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎవర్ వాల్యుబుల్ టైం. రియల్లీ అంటే చాలా మందికి ఈ విషయాలు ఏం తెలియదు అసలు. ఇది కాస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది, దీని ద్వారా ఇలా చేస్తారు, వీళ్ళని ఇలా అప్రోచ్ అవ్వడం వల్ల చాలా ఈజీ అవుతుంది. అట్లీస్ట్ ఆ టైంలో కాకపోయినా ఇట్ విల్ టేక్ టైం. మనలో స్కిల్ ఉంటే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, మనకు కూడా ఒక రోల్ అనేది వస్తుంది అని మీరు చాలా వివరంగా అయితే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, సింపుల్ అండి. మీలో ఒక మంచి టాలెంట్ ఉండి, మీలో స్కిల్ ఉండి, నేను చేయగలను, హీరోయిన్ అవన్నీ పక్కకు పెడితే యాక్టింగ్ రోల్స్ అంటే చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కావాలని చెప్పి పాపం చాలామంది ఎంపర్లాడుతూ ఉంటారు, అప్రోచింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ డబ్బులు పెట్టి మోసపోకండి. ఆ యాడ్లు ఈ యాడ్లు చూసి దాంట్లో డబ్బులు పెట్టేసి అయ్యో దేవుడా డబ్బులు పోయినాయి అని చెప్పేసి తర్వాత ఫీల్ అవడం కంటే, చూసుకున్నప్పుడే ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా మంచిగా మీ ఫొటోస్ అంటే గుడ్ లుక్స్ అండి, గుడ్ లుక్స్లో ఒక మంచి 4 ఫొటోస్ తీసుకోండి. తర్వాత మంచి యాక్టింగ్ స్కిల్స్ మీ చేతిలో ఉన్న మీ మొబైల్తో మంచి కొన్ని డిఫరెంట్ వేలో మీ స్కిల్స్ని చూపించండి. అంతే. ఆ టాలెంట్ని తీసుకొచ్చేసి ఈయనకు చూపించేశారనుకోండి, మీకు ఎక్కడ సెట్ అవుతుంది, మీ రోల్ ఎక్కడ అవుతుంది అనేది ఒక్క రోజులో అవ్వకపోవచ్చు, 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, బట్ డామ్ షూర్ వర్క్ ఉన్న వాళ్ళకి అండ్ వాళ్ళల్లో క్యారెక్టర్ అంటే వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టుగా ఖచ్చితంగా ఒక మంచి క్యారెక్టర్ని అయితే ఇప్పిస్తాము అని చెప్పేసి మనతో అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లెజర్ అండి. సైనింగ్ ఆఫ్ శ్రావణి.